ఈరోజు ఇంకా నీ జీవితంలో అద్భుతం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం అనేది రావట్లేదు నీ జీవితంలో. విశ్వాసం ఎందుకు నీ జీవితంలో కలగట్లేదంటే దేవుని మాటను సరిగా వినట్లేదు. నువ్వు దేనికోసమైన వెతుక్కుంటూ వచ్చావో, ఏ కృప కావాలని దేవుని వెతుక్కుంటూ వచ్చావో, ఏ అద్భుతం కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఏ స్వస్థత కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఏ యొక్క ఆశ్చర్య కార్యం కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఎటువంటి అవసరత కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, అది నీ జీవితంలో ఆయన జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు, అపారమైన శక్తి కలిగిన దేవాది దేవుడు. నీ నా మనవట్టి మానవ స్వభావం కలిగిన దేవుడు కానే కాదైన ఆయన దైవికమైన శక్తి కలిగిన దేవాది దేవుడు. ఆయన మనము ఎప్పుడైతే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే మనల్ని మనము ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే లోకానికి వేరే మనం బ్రతకడానికి మనం ఇష్టపడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవునికి అనుసంధానంగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో అనేక శోధనలు అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి. మరి చాలామంది కొంతమంది అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఏ ఇబ్బంది ఉండదండి, ఏ రోగం ఉండదండి, ఏ శోధన ఉండదండి అని చాలామంది చెప్తుంటారు. అది అబద్ధం. యేసయ్యను నమ్ముకుంటే అధికమైన శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి, అనేక శోధనలు వస్తాయి, అనేక ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ప్రియదేవుని పిల్లలారా, కానీ ప్రియదేవుని పిల్లలారా అంటే చాలామంది అనుకునేది ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్తే అన్నీ పోతాయి, అంటే సమస్యలన్నీ తొలగిపోతాయని. కానీ మనం ఎప్పుడైతే నీతిగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నామో, ఎప్పుడైతే నీతియుతంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడతామో, అప్పుడు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది కూడా చెప్పేది ఏంటంటే, మరి మీ లోకల్లో ఉన్నప్పుడు బాగానే ఉందండి, కానీ ప్రభువుని నమ్ముకున్నాక అనేక శ్రమలు వస్తున్నాయి, చాలా నీతిగా బ్రతుకుతున్నాం మేము, కానీ ఎందుకో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయని చాలామంది కలిసినప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియదైవజనమా, నిజమే. దేవునితో మనం ఎప్పుడైతే అనుసంధానమై బ్రతుకుతూ ఉంటామో, ఎప్పుడైతే లోకానికి వేరే మనం బ్రతుకుతూ ఉంటామో, నీతియుతంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో, అనేక శ్రమలు వస్తూనే ఉంటాయి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. చూద్దామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో కలిగిన దేవుని యొక్క మాటలు చదువుకుందామా? నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మాట. మరి ఏంటంట? నీతి మంతునికి కలుగు ఆపదలు ఎటువంటివంటమ్మా? ఎన్నంటమ్మా? అనేకములు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆపదలు ఎవరికి వస్తాయని చెప్తున్నారు? నీతిమంతులకు. మనం ఎప్పుడైతే నీతిమంతంగా ఉంటామో, ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని హత్తుకుని బ్రతకగలుగుతూ ఉంటామో, అప్పుడు అనేక ఆపదలు మన చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి. ఈ యొక్క మాట మరి భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంలో తన జీవితంలో వచ్చిన అనుభవాన్ని ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నారు. మరి నీతియుతంగా మనం బ్రతికినప్పుడు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. చాలామంది కూడా చెప్పేది అదే. ఏంటంటే మాకు చాలా శ్రమలండి, చాలా బాధలండి. అవును, మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు అనేక శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనం నీతిగా లేనప్పుడు అవేమి మనల్ని అంటుకోవు. కానీ ఎప్పుడైతే నీతిగా బ్రతకడానికి ఆరంభించామో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక నిందలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు ఎదురవుతూ ఉంటాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అనేక మంది శత్రువులు ఎదురవుతూ ఉంటారు, అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి కాదు, రెండు కాదు. చాలామంది చెబుతూ ఉంటారు ఏంటంటే,
ఒక శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, నింద వెంబడి నింద. ఈ సమస్య క్లియర్ అయిపోతుందేమో అనుకునే ఆ యొక్క సమయంలో ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ కష్టం తీరిపోతుంది అనుకునే సమయంలో ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎందుకు నేను ఇలా నీతిగా బ్రతుకుతుంటే నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఇన్ని ఆపదలు కలుగుతున్నాయి, ఇన్ని కష్టాల్లో నేను బ్రతకలేకపోతున్నాను, ఇన్ని బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను. చాలామంది చెప్తూ ఉంటూ బాధపడుతూ ఉంటారు. ఈరోజు మీ జీవితం కూడా అలాగే ఉందేమో, ఈరోజు మీ బ్రతుకు కూడా అలాగే ఉందేమో. దేవుని నమ్ముకొని మరి లోకానికి వేరే దేవుని హత్తుకుని బ్రతుకుతున్న మీకు, నీతియుతంగా మీరు బ్రతుకుతున్నప్పుడు అనేక శోధనలు మీ జీవితంలో చెలరేగుతున్నాయేమో, లేనిపోయిన నిందలు నీ మీద పడుతున్నాయేమో, లేనిపోయిన ఆపదల్లో మీరు మరి చిక్కబడి ఉన్నారేమో, ఈరోజు అనేక కష్టాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నారేమో, మా జీవితం ఇలాగే ఉండిపోతేమో, మా బ్రతుకు ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నావేమో. దావీదు కూడా అంతే. ఎప్పుడైతే దేవునితో మమేకమై జీవిస్తున్నాడో, ఎప్పుడైతే దేవునితో కలిసి జీవిస్తున్నాడో, దేవుని కొరకు బ్రతకడం ఆరంభించాడో, తన జీవితంలో కూడా అనేక ఆపదలు తను అలుముకోవడం జరిగింది. శత్రువులు, ఎంతోమంది శత్రువులుగా తయారయ్యారు తనకు. అప్పటి వరకు చాలా మరి తన చుట్టూ ఉన్నవారే తనకు శత్రువులుగా మారారు. సొంత ప్రజలే, సొంత మామగారే, సొంత కుమారుడే తనకు శత్రువుగా మారాడు. ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా శత్రువే, ఎటు చూసినా ఇబ్బందే, ఎటు చూసినా వేదనే, ఎటువైపు చూసినా బాధే తన జీవితంలో, ఎటు చూసినా విచారమే. అందుకని ఒక చోట రాసుకున్నాడు ఆయన, ఆయనకంట అనేక విచారములంట ఆయనకు హెచ్చగా అని రాయబడింది. అనేక విచారాలు, అనేక బాధలు, అనేక ఆపదలు. శత్రువు ఎప్పుడు కూడా తన ప్రాణాన్ని తీయాలనే ఒక ప్రయత్నం. బయటికి వెళ్దామంటే శత్రువు తరుముతున్న పరిస్థితి. దావీదు అంటాడు, శత్రువులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారని. అవును, అటువంటి ఆపదలు తన చుట్టూ అలుముకున్నాయి, తన చుట్టూ బాధిస్తూ వచ్చాయి. ఎందుకని? నీతిగా బ్రతకడాన్ని బట్టి, ఎందుకని? దేవుని హత్తుకుని జీవించడాన్ని బట్టి. ఆ తన జీవితంలో అనేక రీతిగా అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు కదా, మీకు శ్రమ రాదని ఎప్పుడు యేసయ్య మనకు చెప్పలేదు, కష్టం రాదని మనకు చెప్పలేదు. నన్ను నమ్ముకుంటే మీకు కష్టాలు రావు, నన్ను నమ్ముకుంటే బాధలు రావు, నన్ను నమ్ముకుంటే ఇబ్బందులు రావు అని యేసయ్య చెప్పలేదు. యేసయ్య చెప్పారు కదా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో ప్రభు అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును. ఏంటంట? లోకంలో మనకి శ్రమ వస్తుంది, లోకంలో మనకు బాధ వస్తుంది, లోకంలో మనకు కష్టం వస్తుంది, మనకు ఈ లోకంలో నిందలు వస్తూనే ఉంటాయి, లోకంలో అనేక పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి, అనేక శత్రువులు మనకు ఎదురవుతూనే ఉంటారు, అనేక ఆపత్కాల పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతికినప్పుడు మరి దావీదు జీవితంలో కూడా ఎన్నెన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు తను కూడా తన జీవితంలో ఎదుర్కొన్నాడండి. ఎన్నో ఆపదలు తన చుట్టూ అలుముకున్నాయండి. ఈరోజు నువ్వు కూడా అంతే బాధపడుతున్నావేమో. ప్రభువా, నేను నమ్ముకున్నాను, నీ కొరకు నేను జీవిస్తున్నాను, ఏంటయ్యా నాకింత శ్రమ, ఎందుకయ్యా నాకింత బాధ, ఎందుకయ్యా నా జీవితంలో ఈ నిందలు, ఎందుకయ్యా నా జీవితంలో ఈ అవమానాలు అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఒకవేళ కృంగిపోతున్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు నీకు అనేక ఆపదలు వస్తూనే ఉంటాయి. ఈ లోకంలో నువ్వు ఉన్నావు గనుక ఎన్నో ఇబ్బందులు నీకు ఎదురవుతూనే ఉంటాయి. దేవుని పిల్లలారా, ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి అస్తవ్యస్తమైపోయి ఉందేమో, ఒకవేళ ఆర్థికపరమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నావేమో, అధికమైన అప్పులైపోయి బాధపడుతున్నావేమో, నువ్వు ప్రభునే ఎరిగి ఉన్నావు,
ప్రభుని ఆరాధిస్తున్నావు, నీతిగానే బ్రతుకుతున్నావు, కానీ నువ్వు చేయని పనికి నింద అనుభవిస్తున్నావేమో. నువ్వు చేయని మరి పనికి ఒకవేళ అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో. ఈరోజు నా శ్రమ, వేదన, బాధ, కష్టాలు ఎటు చూసినా నిన్ను అలుముకొని ఉన్నాయేమో. బాధతో కృంగిపోయి ఉన్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నారు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు, ఒకటి కాదు, రెండు కాదు, వస్తూనే ఉంటాయి నీ జీవితంలో. నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నెన్నో మాటలు అంటారు. ఒక్కొక్కసారి నీతిగా బ్రతుకుతున్నప్పుడు సర్వాన్ని కోల్పోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు మనం అన్నిటినీ వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయినా మనం భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే భక్తుడు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు. నా జీవితంలో కూడా నేను ఎంతో నీతిగా బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో కూడా ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎటు వెళ్ళిన శత్రువు తరుముతూనే ఉన్నాడు. ఎటు చూసిన శ్రమే ఎదురైంది, ఎటు చూసిన కష్టమే నాకు ఎదురైంది. నిద్రలేని రాత్రులు, మనసులో నెమ్మది లేని రాత్రులు. దేవుని పిల్లలారా, ఎటు వెళితే ఎటు శత్రువు ఇబ్బంది పెడుతాడన్న పరిస్థితి దావీదుకు. ఎటు వెళితే అటు ప్రాణం తీయాలని చూస్తున్న పరిస్థితులు, ఎటు చూసిన ఆపదకాల పరిస్థితిలో. దావీదులాగా ఈ రోజు నీ జీవితం కూడా ఉందేమో. దావీదులాగా నీ చుట్టూ కూడా శత్రువులు ఉన్నారేమో. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, కానీ అలా నీతిగా బ్రతుకుతున్నావు సాతానుడు అనేక రీతిగా నేను శోధిస్తున్నాడేమో. శత్రువు అనేక రీతిగా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడేమో. దేవుని బిడ్డలారా, కృంగిపోయి నలిగిపోతున్నారేమో. ఏంటి, మేము యథార్థంగానే బ్రతుకుతున్నాం కదా. చాలామంది చెప్తుంటారు ఫోన్లో, మేము చాలా భక్తిగానే ఉన్నామండి, చాలా యథార్థంగానే ఉన్నామండి, అయినా మాకే శ్రమలు వస్తున్నాయి, అయినా మాకే ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, నిందలు తట్టుకోలేకపోతున్నాం. అందరూ కూడా అంటున్నారు, మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారు కదా, ఎప్పుడు చూసినా ప్రార్థనలే చేస్తూనే ఉంటారు కదా, ఏంటి మీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటున్నారు. ఏంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి మీకు అంటున్నారు. ఏంటి మీకు ఈ శోధనలు అంటున్నారు. ఏంటి మీ జీవితంలో ఏం జరిగింది అని అంటున్నారు. ఆయన నమ్ముకోవడం వల్ల మీకు ఏం వచ్చిందని అంటున్నారు. అనేక రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నామని, ఈ పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమోనని చాలామంది బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. ప్రియ దైవజనమా, దావీదు కూడా 14 సంవత్సరాలు శత్రువు తరుముతూనే ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు తరబడి శత్రువు తరుముతూనే ఉన్నాడు. చుట్టూ ఆపదలు అలుముకుంటూనే ఉన్నాయి, అనేక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి, అనేక అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఎటు చూసిన పోరాటమే, ఎటు చూసిన నిందలే, ఎటు చూసిన అవమానాలే. దేవుని బిడ్డ, దావీదే కాదు, నీతిగా బ్రతికిన యోసేపు జీవితంలో కూడా అంతే. అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక కన్నీటి పరిస్థితులు. తన ఇంట్లోనే శత్రువులుగా తయారయ్యారు. తన నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఆయన గుంటలో త్రోసివేయబడ్డాడు. ఆయన నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆయన నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో ఆపదలు యోసేపును కూడా అలుముకున్నాయి. నిజమే, నీకు కూడా అంతే, మనకు కూడా అంతే. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు శత్రువు ఏ రీతిగానైనా మనల్ని కదిలించాలని, శత్రువు మన జీవితాన్ని పాడు చేయాలని, మన నీతిని పాడు చేయాలని, మనల్ని ఏ రీతిగానైనా ఇబ్బంది పెట్టాలని అనేక రీతిగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో అనేక నిందలు, బాధలు, కష్టాలతో ఒకవేళ నువ్వు కుమిలిపోతున్నావేమో. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు దేవుని నమ్ముకున్నా కూడా నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నావేమో. దేవుని నమ్ముకుంటేనే ఎక్కువ కష్టాలు వస్తాయి.
ఒక్కొక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాతే నీతియుతంగా బ్రతుకుతున్నప్పుడే అన్నీ కోల్పోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అందరినీ కూడా కోల్పోవలసిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. ఒంటరితనాన్ని అనుభవించవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కానీ దేవుడు అన్నాడు, మీరు భయపడొద్దు అన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి మీద ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, చేయని పనికి చేయని నేరానికి నిందలు వస్తాయి. అదే కదా యోసేపు కూడా అంతే. చేయని పనికి ఏం చేశాడంటే ఒక నిందను అనుభవించాడు కదండి. పోతీఫర్ భార్య ఏం చేసిందండి, తనతో పాపం చేయమని అన్నప్పుడు యోసేపు ఒప్పుకొను కదా, నీతిగా బ్రతకడానికి ఇష్టపడినప్పుడు ఆమె ఆయన మీద నింద వేసింది, చెరసాలకు అప్పగించింది. దేవుని బిడ్డలారా, నిజమే, ఒక్కొక్కసారి అటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి నీతిగా బ్రతుకుతున్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. ఎన్నో కష్టాలు మన జీవితంలో వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు కావాలని అవహేళన చేస్తూ ఉంటారు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో నిందలు వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేయని నేరాన్ని కూడా ఇరికించాలని చూస్తూ ఉంటారు, నువ్వు అనని మాటను కూడా అన్నావని పలుకుతూ ఉంటారు. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు మన ఇంట్లో తోబుట్టులే మనకు శత్రువులుగా మారిపోతారు. యోసేపుకు అంతే కదా, తన సొంత అన్నలే తనకు శత్రువులుగా మారిపోయారు. దావీదు కూడా అంతే కదా, తన సొంత వారే శత్రువులుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితంలో కూడా నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ నీకు అనిపిస్తుంది, నేనెందుకు ప్రభువుని నమ్ముకుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకెన్నికి ఇబ్బందులు వస్తున్నాయి. అంతకుముందు బాగుంది నా పరిస్థితి, ఇప్పుడు అన్నీ కోల్పోయిన పరిస్థితి అయిపోయింది, ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అన్నట్టు అనుకోలేదు ఆయన. మనం అనుకున్నట్టు ఆయన అనుకోలేదు. ఆయన అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తూనే ఉంటాయి శ్రమలు, బాధలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి, నిందలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా దేవజనమా, ఆ క్రింది భాగంలో రాయబడిన మాట, కానీ వాటి అన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు, నీతియుతంగా మన ప్రవర్తన ఉండినప్పుడు, యథార్థంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అన్ని కోల్పోయవలసిన పరిస్థితి వచ్చినా, నువ్వు నీతిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ప్రియ దైవజనమా, నీ దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిలో నుంచి దేవాది దేవుడు నేను దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ప్రతి ఎటువంటి ఆపదల్లోనైనా, ఎటువంటి శత్రు కాడి నుంచి అయినా దేవుడు విడిపించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నేను అలాగే విడిచిపెట్టడు. నువ్వు దేవుని నమ్ముకుని ఉన్నావు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని బిడ్డవు, సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు నమ్ముకుని ఆయనను ఆరాధిస్తున్న బిడ్డవు, ఆయన కోసం నీ జీవితాన్ని అప్పగించుకున్న బిడ్డవు, ఆయన కోసం బ్రతకడానికి నిశ్చయించుకున్న బిడ్డవు, ఆయన మహిమ కొరకు జీవించడానికి ఇష్టపడిన బిడ్డవు. దేవుని బిడ్డ, అందుకనే లోకానికి వేరే బ్రతకడానికి వచ్చావు, అందుకనే దేవుని కోసమే లోకాన్ని త్యజించావు, అందుకనే నీకున్న వారిని కూడా వదిలేసుకున్నావు. నీకు దేవుడే కావాలని, నీతిమంతుడైన యేసయ్యనే నువ్వు ఆరాధించాలని, ఆయననే వెంబడించాలని, ఆయన కొరకే నువ్వు జీవించాలని, ఎన్ని కష్టాలైనా భరించడానికి, ఎన్ని నష్టాలైనా అనుభవించడానికి, ఎన్ని నిందలైనా భరించడానికి, ఎన్ని అవమానాలైనా భరించడానికి, ఎన్ని ఓటములైనా సరే నువ్వు నిలబడడానికి నువ్వు నిశ్చయించుకున్నావు గనుక, ఎన్ని ఆపదలు నలుముకుంటున్నా,
ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ ఆపత్ కాలంలో నన్ను దేవుడు ఉంచడు. నేను ఆయన బిడ్డను గనుక, ఆయన నమ్ముకుని ఉన్నాను గనుక దేవుడు నన్ను విడిపిస్తాడని ఒక నిరీక్షణతో ఉండినప్పుడు, అందుకనే దేవుడు నీ కోసం కదులుతాడు. హల్లెలూయా. అందుకనే నేను విడిపించడానికి ఆయన వచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవు కనుక నీ కోసం కదులుతాడు. ఆయన కోసం నీతిగా జీవించడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక ఆపదలలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన నీ కోసం వచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ కోసం కదిలి వస్తాడు. దైవ జనమా, నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఇన్నిటి ఎలాగే ఉండిపోతాయేమో నా పరిస్థితులు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఆపదలు వస్తున్నాయి. నన్ను విడిచిపెట్టాడా దేవుడు? నన్ను మరిచిపోయాడా దేవుడు? ఆయన కోసం కదా బ్రతుకుతున్నాను, ఆయన కోసం కదా జీవిస్తున్నాను, ఆయన కోసం కదా నేను నిలబడ్డాను. ఆయన నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఒకవేళ నన్ను మరిచిపోయాడా? ఒకవేళ నన్ను విడిచిపెట్టేస్తాడా? ఇక నాకు సహాయం చేయడా? ఈ ఆపదల్లో నేను, ఈ ఆపత్కాల పరిస్థితుల్లో నేను ఉండిపోతానా? నా జీవితం ఇలా ముగిసిపోతుందా అని అనుకుంటున్నావేమో. నిన్నెప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ పరిస్థితిలోంచి, ఆపత్కాల పరిస్థితిలోంచి, నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి నీ దేవుడు కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దావీదుకు అదే నిరీక్షణ. దావీదుకి ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక ధైర్యం. ఎన్ని ఆపత్కాల పరిస్థితులు తన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ కూడా, ఎంతో మంది శత్రువులుగా తన చుట్టూ లేచి ఉన్నప్పటికీ కూడా, తన సొంత వారే తన చంపాలని చూస్తున్నప్పటికీ కూడా, ఎవరండి అంత ధైర్యంగా ఉంటారో? ఎవరండి అంత నిరీక్షణతో ఉంటారండి? నాకేం కాదో, నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఈ ఆపత్కాల పరిస్థితుల్లోంచి అని, ఈ ఆపదలన్నిటిలోంచి నన్ను దేవుడు విడిపిస్తాడు ఒక ధైర్యంతో దావీదు ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన నా శత్రువు కంటే గొప్పవాడు ఆయనని దావీదు తెలుసుకున్నాడు. అందుకే ఆయన మీద ఆధారపడ్డాడు కదా. అందుకనే ఆయన అన్నాడు, అయ్యా కొండల వైపు కాదు నేను చూసేది, అయ్యా నా కనులు నీ వైపు ఎత్తుతున్నాను, ఎందుకంటే సహాయము చేయగలిగిన వాడివి నీవే. ఆపత్కాలంలో నుంచి, ఆపదలన్నిటిలోంచి విడిపించి దేవుడు నువ్వు ఒక్కడివే. దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద ఆనుకున్నాను నేను, నీ మీద ఆధారపడ్డాను నేను, నీకోసమే నేను జీవిస్తున్నానయ్యా. అందుకని నేనెందుకు కొండల వైపు చూడాలి? ఇంకెవరి వైపు ఎందుకు చూడాలి? నేను నీ వైపే చూస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడు. ఈ నిందల్లోనే నన్ను ఉంచు, ఈ అవమానంలోనే నన్ను ఉంచు, ఈ పోరాటాల్లోనే నన్ను ఉంచు, ఈ కష్టాల్లోనే నన్ను ఉంచు, శ్రమల్లోనే నన్ను ఉంచు, ఈ ఆపత్కాలంలోనే నన్ను ఉంచు. ఖచ్చితంగా నువ్వు నన్ను విడిపిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనే దేవుని మీద తను ఆధారపడినప్పుడు దేవుడు తనకు సహాయం చేశాడండి. దేవుడు తనను విడిపించాడండి. ఆయనే మాట్లాడుతున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 6-7 వచనాల్లో వ్రాయబడిన మాటలు చూద్దామా? యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు వచ్చుదామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నీ నామాన్ని నేను నమ్ముకున్నాను అయ్యా, అందుకే నీ నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే ప్రభువా, నా ఆపదలన్నిటిలో నుంచి నువ్వు నన్ను విడిపించి ఉన్న దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు వచ్చుదాం. హల్లెలూయా. అవును, నీకెన్ని ఆపదలు ఎదురైనా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎరిగిన నీకు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు, దేవుని కోసం నీతిగా బ్రతకడానికి ఇష్టపడిన నీవు, దేవుని కోసం యథార్థంగా జీవించడానికి నీవు తీర్మానం చేసుకున్న నీవు, నీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతున్నాయేమో, ఎన్నో ఆపదలు నీకు చుట్టూ అలుముకుంటున్నాయేమో, నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఎంతో మంది శత్రువులు లేపబడుతున్నారేమో,
ఒకవేళ అనేక ఆర్థికమైన పోరాటాన్ని అనుభవిస్తున్నావేమో, అనారోగ్య సమస్యలు నిన్ను అలముకుంటున్నాయేమో, శత్రు దాడి అధికమైపోయిందేమో. కానీ నువ్వు దేవుని కోసం యథార్థంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను విడిపించే శక్తిమంతుడని నువ్వు నమ్మితే చాలు. ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే చాలు. ఆయన నిన్ను విడిపించడానికి ఆయన నీ కోసం కదిలి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటారు, అయ్యా ఆయనంట ఒక అంధకార అగాధ లోయలో ఆయన పడిపోయి ఉన్నప్పుడంట దేవుడు ఆయన ఉన్నత స్థలములో నుంచి చేయునందించి నన్ను లాగి ఉన్నాడని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దావీదు చెప్తున్నాడు, ఉన్నతమైన స్థలములో నుంచి నీ చేయి అందించి ప్రభువా ఆపత్కాలములన్నిట్లో నుంచి నువ్వు నన్ను విడిపించిన దేవుడుగా ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అక్కడికి వచ్చే ఛాన్స్ లేకపోయినా, ఒకవేళ నువ్వు భయంకరమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఒక ఎడారిలో నువ్వు ఉన్నా, ఒక అరణ్యంలో నువ్వు ఉన్నా, దేవుని బిడ్డలారా, ఎక్కడైనా నువ్వు ఉన్నప్పటికీ, మందించబడి ఉండినప్పటికీ కూడా దేవుని హస్తం ఎక్కడికైనా రాగలుగుతుంది నీకు సహాయం చేయడానికి, నిన్ను విడిపించడానికి ఎక్కడికైనా రాగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, నీకెన్ని ఆపదలు కలిగినా నువ్వు ఆయన కోసం నిలబడు, ఆయన కోసం యథార్థంగా బ్రతుకు, ఆయన్ని విడిచిపెట్టద్దు. ఆయన విడిపిస్తాడని నమ్ము. ఈరోజు ఉన్న పరిస్థితి రేపు అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఈరోజున్న కష్టం రేపు కూడా అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఈరోజున్న ఆపద రేపు కూడా అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఈరోజున్న అనారోగ్యం రేపు కూడా ఉంటుందని అనుకోవద్దు. ఎటువంటి ఆపద నీకు ఎదురైనా, ఒకవేళ మరణ పంచుల్లోనికి నువ్వు వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నా, సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఈరోజు దేవుడే నీకు సహాయం చేయాలని, దేవుడే నిన్ను విడిపించాలని, ఖచ్చితంగా పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని ఒక నమ్మకంతో నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దావీదు మాట్లాడుతున్నాడు, నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. తన అనుభవాన్ని చెప్తున్నాడు, విడిపించాడు నన్ను అంటున్నాడు దావీదు. విడిపిస్తాడు కాదంట, ఆయన విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఆపత్కాలంలో ఉన్నాడు, ఒకప్పుడు శత్రు పోరాటంలో ఉన్నాడు, ఒకప్పుడు మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాడు. మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన ఆపత్కాల పరిస్థితి, అటువంటి ఆపదలో ఉన్నాడు. చుట్టూ శత్రువులున్న ఆపద పరిస్థితిలో ఉన్నాడు. భయంకరమైన పోరాటాన్ని అనుభవించిన ఆపదలో ఉన్నాడు. అటువంటి ఆపదల్లో ఉండి దేవుడే తనను ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడనే నమ్మకంతో ఆయన వైపే చూస్తూ ఆయన కొరకే బ్రతికిన దావీదు ఆయన అంటున్నాడు, ఒకనొక రోజున ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అటువంటి పరిస్థితి నుంచి నా దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం ఎదుర్కొంటున్నావా, అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం జీవించడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, ఎన్ని నష్టాలు నా జీవితంలో ఎదురైనా నీ కోసం నేను జీవిస్తానయ్యా, ఎన్ని శోధనలే వచ్చినా నువ్వు నాకుంటే చాలు ప్రభువా, నాకేది అవసరం లేదు. ఎందుకనంటే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు నన్ను ఉంచో, ఈ కష్టాల్లోనే నన్ను ఉంచో, ఈ ఇబ్బందుల్లోనే నన్ను ఉంచో, ఈ అవమానాలను నన్ను ఉంచో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో నన్ను ఉంచో, ఈ శోధనలోనే నన్ను ఉంచో, ఈ వేదనలోనే నన్ను ఉంచో ప్రభువా, ఈ కన్నీటి పరిస్థితుల్లోనే నన్ను ఉంచవు, నువ్వు ఖచ్చితంగా నన్ను విడిపిస్తావని ఒక నమ్మకంతో నువ్వు ఉండినట్లయితే దేవాది దేవుడు నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎన్నో కష్టాలు వస్తున్నప్పటికీ, ఎన్నో నష్టాలు తన జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్నో నిందలు చేయని దానికి నేరం మోపబడినప్పుడు, నింద అనుభవిస్తున్నప్పటికీ కూడా యోసేపు నీతిని వదిలిపెట్లా, దేవుని వదిలిపెట్లా, దేవుని కోసం జీవించాడు. ఏదో ఒక రోజు ఆయన విడిపిస్తాడని యోసేపు నమ్మాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనమైతే ఏమంటామంటే, ఎందుకయ్యా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఈ పోరాటం. కొంతమంది అంతే కదా, ఎన్నో ఆపదలు కలుగుతున్న వేళ దేవుని విడిచి వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కష్టాలు ఎదురవుతున్న వారి వేళ దేవుని కోసం జీవించకుండా లోకంలో కలిసిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఈరోజు నీ జీవితం దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఏ కార్యం జరగలేదండి, నాకు శోధనలు ఎక్కువైపోయినాయండి, నాకెన్నో ఇబ్బందులు ఎదురైనాయండి, నాకెన్నో కష్టాలు ఎదురవునాయండి, ఉన్నదంతా కోల్పోయానండి, అన్ని అవమానాలే వస్తున్నాయండి అని అనుకున్నవారు ఎంతోమంది దేవుని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రియ దైవజనమా, కష్టమైన, నష్టమైన, శోధనైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అవమానమైన, అవహేళనైనా దేవుని కోసం నిలబడడం నేర్చుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. యథార్థంగా మనం బ్రతికినప్పుడు, నీతియుతంగా మనం బ్రతికినప్పుడు, ఎన్నో ఆపదలు నిన్ను అలుముకున్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. యోసేపు ధైర్యం అదే. అందుకనే మనమైతే అలాగ అంటూ ఉంటాం, దేవా నాకే ఇన్ని కష్టాలు పెట్టు, నాకే ఇన్ని శోధనలు వచ్చినాయని. కానీ యోసేపు ఒక్క మాట కూడా అనలేదు, దేవుని నిందించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుని కోసం నిలబడ్డాడు, నీతిని తప్పలేదు, నీతిగానే బ్రతకడం నేర్చుకున్నాడు. అందుకనే ఒకరోజు నింద అనుభవించినా ఒక రోజున దేవుడు ఏం చేశాడంటే ఆ నింద నుంచి విడిపించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిస్థితులు కూడా చెరసాలలో వేయబడిన తర్వాత ఆయన కూడా ఆ చెరసాలలోని మ్రగ్గిపోవాల్సిన పరిస్థితి. కానీ దేవుడు చూశాడు యోసేపుని. దేవుడు మరి యోసేపును విడిపించడానికి వెళ్ళాడు, అక్కడికి కదిలాడు. హల్లెలూయా, ఆ బంధకాల్లోంచి దేవుడు విడిపించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీకు ఎన్నో ఆపదలు ఎదురవుతున్నాయేమో, ఎన్నో కష్టాలు వస్తున్నాయేమో, చేయని దానికి నేరం మోపబడిందేమో, ఒకవేళ చేయని దానికి నింద అనుభవిస్తున్నామేమో. ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆర్థిక పోరాటంలో ఉన్నావా, ఒకవేళ అన్నిటినీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ మరి నీకున్న ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నావా, ఈరోజు ఎన్ని కోల్పోయినా దేవుని కోసం నువ్వు జీవించగలిగితే ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రతి పరిస్థితి నుంచి అని. ప్రతి ఆపద నుంచి నేను విడిపించగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్మగలిగితే నీ దేవుడు నిన్ను విడిపించడానికి కదలబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, ఆయన విడిపిస్తాడు. శత్రు పోరాటంలో నుంచి నేను విడిపిస్తాడు, అవమానాల్లోంచి నేను విడిపిస్తాడు, నిందల్లోంచి నేను విడిపిస్తాడు, కష్టాల్లోంచి నిన్ను విడిపిస్తాడు, కన్నీటి పరిస్థితిలోంచి నిన్ను విడిపిస్తాడు, ఆర్థిక పోరాటం నుంచి నేను విడిపిస్తాడు, అనారోగ్య పరిస్థితి నుంచి నేను విడిపిస్తాడు. దేవుడు ప్రతి ఆపదలన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు కూడా అంతే కదా. నీతిగా బ్రతుకుతున్నప్పుడు తన జీవితంలో చాలా పోరాటం చెలరేగింది. ఎన్నో ఆపత్కాల పరిస్థితులు తన జీవితంలో వచ్చాయి, ఎన్నో ఆపదలు తన చుట్టూ అలుముకున్నాయి. తనకున్న వారిని, తన కన్న బిడ్డలను కోల్పోయిన పరిస్థితి ఎదుర్కొన్నాడు యోబు కదండి. నీతిగా బ్రతికాడు యోబు, యథార్థంగా జీవించాడు యోబు. దేవుని బిడ్డలారా, అన్నిటినీ కోల్పోయాడు ఒక్క రోజులోనే. తను సంపాదించుకున్న ఆస్తినంతా, ఏదైతే కష్టపడ్డాడో అదనంతా పోగొట్టుకున్నాడు. అన్నిటినీ కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి కదా. ఎంత బాధ, ఎంత వేదన. అన్నీ ఒకరోజే కోల్పోయాడు. పశు సంపద పోయింది, భూ సంపద పోయింది, ఆఖరికి 10 మంది పిల్లలండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క బిడ్డే చనిపోతే, కన్న బిడ్డ ఒక్కరమే కోల్పోతే ఎంతో బాధ, గుండె బద్దలైపోతుంది. అటువంటిది 10 మందిని ఒక్కరోజే కోల్పోయినాడు. దేవుని బిడ్డ, 10 మందిని కోల్పోయే గుండె బ్రద్దలైపోయిన పరిస్థితి అండి, గుండె పగిలిపోయిన పరిస్థితి అండి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి, ఏం చేయాలో కూడా దిక్కు తోచని పరిస్థితి అండి.
బహుశా అక్కడ కూడా అనుండొచ్చు అందరూ వచ్చి, ఏమి సంపాదించుకున్నావు యోబు? దేవుణ్ణి నమ్ముకున్నావు, నీతిగా బ్రతికావు, ఏముంది, ఏం మిగిలింది నీకు? ఈరోజు చూసావు అన్నీ కోల్పోయి ఉన్నావు, ఒక్కడివి అయిపోయావు, ఒంటరి అయిపోయావు, ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది, పనివారందరూ కూడా దూరం అయిపోయారు. అందరూ ఉండొచ్చు, ఏమొచ్చిందయ్యా నీకు నీతిగా బ్రతికితే? ఈరోజు అన్నీ కోల్పోయావు కదా, ఏముందయ్యా నీ జీవితంలో అని ఉండొచ్చు. కానీ యోబు ఒక్క మాట అన్నాడు. ఆయన అన్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకే స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప, ఎంత అంటే నమ్మకంగా దేవుని స్తుతిస్తున్నాడండి. అటువంటి స్థితిలో ఎవరికైనా స్తుతి వస్తుందా అండి? దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడు. దేవుణ్ణి నువ్వేమంటావంటే, చాలులేయ్యా, నీకోసం ఎంత త్యాగం చేశా, నీకోసం అన్ని అది వదులుకున్నా, ఇది వదులుకున్నా, ఆఖరికి నాకున్న దాన్ని వదిలేసుకొని వచ్చా. ఈరోజు నువ్వు నాకేం మిగిల్చావు? ఈరోజు నేను కలిగి ఉన్నది ఏంటి? నాకెందుకు ఈ ఒంటరితనం? ఎందుకు ఇలా చేసావు అని దేవుడు మనం ప్రశ్నిస్తాం. కానీ మరి యొక్క యోబు అలా అన్నట్లా, అన్నీ ఇచ్చింది ఆయనే, మరలా అన్నీ తీసుకున్నది కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా అన్నారే కానీ ఒక్క మాట కూడా దేవుని దూషించలా. భార్య వచ్చి ఉందంటే ఎంతకాలం యథార్థంగా బ్రతుకుతావు? దేవుడిని ఒక మాట దూషించి చనిపోరాదు అంటే ఆమె ఇండైరెక్ట్గా ఏమంటుందంటే, ఇక దేవుని విడిచిపెట్టరాదు, ఇక దేవుని వెంబడించడం వల్ల నీకేం వచ్చింది? దేవుణ్ణి ఆరాధించడం వల్ల నీకేం కలిగింది? అన్నీ పోయినాయి అయ్యా, తుడిచిపెట్టుకొని పోయినాయి అయ్యా, కన్న బిడ్డలందరూ కూడా చనిపోయారయ్యా, ఇంకెందుకో దేవుడు 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 అంటున్నావు? ఎందుకు నీతి నీతి అని అంటున్నావు? ఏమి సంపాదించుకున్నావు? వదిలేయక అంటుంది. కానీ ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మూర్ఖురాల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నా? ఆ దేవుడే లేకపోతే నాకు ఈ జీవం లేదు, ఆ దేవుడే లేకపోతే నాకు ఈ ఊపిరి లేదు, ఆ దేవుడే కదా అన్ని కలుగు చేసిన వాడు, ఆ దేవుడే కదా అన్ని ఇచ్చిన దేవుడు. ఇప్పుడు అన్ని సర్వం కోల్పోయినా మళ్ళీ ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆపత్కాల పరిస్థితులు, ఈ ఆపదలన్నిట్లో కూడా నా దేవుడు నన్ను విడిపించగలిగిన దేవుడని యోబు నమ్మకంతో యథార్థంగా దేవుని వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబు జీవితంలో ఎన్ని ఆపదలు ఎదురైనా దేవుడు యోబు కోసం కదిలాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? యోబుని విడిపించడానికి, తనకున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిని కూడా విడిపించాడు. దేవుడు తనను మరలా రెండింతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుని కోసం నిలబడి అన్ని నువ్వు కోల్పోవలసిన పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఎంత ఆపదలో నువ్వు ఉన్నా నీ దేవుడు నిన్ను విడిపించే దేవుడుగా నీకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుడు. దేవుడు తన విలువైన రక్తాన్ని నీ కోసం చిందించాడు. నీవు నేను మనం ఎవరి బిడ్డలమో తెలుసా? ఆయన సొత్తు అయిన జనాంగం మనము, ఆయన పిల్లలం మనము. మన బిడ్డలు ఆపదలో ఉన్నారని తెలిస్తే, నీ బిడ్డ నువ్వు ఆపదలో ఉన్నాడని తెలిస్తే నువ్వు కంటి నిండు నిద్రపోతావా? నీ హృదయం అల్లాడదా? నువ్వు వేదనతో ఉండవా? భోజనం కూడా చేయకూడదా? నీకు ఒక చేత కాకపోయినా ఆ సమస్యలోంచి విడిపించాలని, అది నీ వల్ల కాకపోయినా నువ్వేం చేస్తావంటే
వారి దగ్గరికి వెళ్తావు, వీరి దగ్గరికి వెళ్తావు, వారి సహాయం అడుగుతావు, వీరిని అడుగుతావు. నీ ప్రయత్నం ఏంటంటే ఏ రీతిగానైనా నా బిడ్డను విడిపించుకోవాలి, ఏ రీతిగానైనా ఆ సమస్యలోంచి నా బిడ్డను తప్పించాలి. చూడండి, కొంతమంది వరదలో కొట్టుకొని పోతా ఉంటే, వారి బిడ్డలు కొట్టుకొని పోతా ఉంటే ఒక తండ్రి అండి, తన పాప వెళ్ళిపోతా ఉంది, ఆ ప్రవాహంలో వెళ్ళిపోతా ఉంది. ఆ ప్రవాహంలో దిగితే తను కూడా చనిపోతాడని తెలుసు తండ్రికి. ఆ ప్రవాహంలో వెళ్ళిపోతే తన బిడ్డతో పాటు తను కూడా కొట్టుకుపోతాడని తెలుసు. కానీ ఆయన తన బిడ్డను రక్షించుకోవడానికి కోసం ఆ ప్రవాహంలోకి దూకేశాడు. గట్టిగా చెప్పలు కొడితే మైపోచుదామా? ఎందుకనంటే ఆ ఆపదలోంచి తన బిడ్డను రక్షించుకోవాలని, ఆ ఆపదలోంచి తన బిడ్డను విడిపించాలని, ఆ కష్టములో నుంచి ఆ బిడ్డను విడిపించాలని. దేవుని బిడ్డలారా, ఆ యొక్క తండ్రి ప్రయత్నం, నీ తండ్రి అంతకంటే గొప్పవాడు కదా, మన తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. అందుకని ఆయన పిల్లలకి ఎక్కడ ఆపద కలిగి ఉంటే అక్కడికి వచ్చేస్తాడు విడిపించడానికి. హల్లెలూయా. నీతిగా బ్రతికిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆపదలో ఉండినప్పుడు, అగ్నిగుండంలో వేయబడుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి అనేక ఆపదలు వచ్చిన, అగ్ని వంటి శ్రమలు ఎదురైనాయి. అటువంటి సమయంలో రాజన్నాడు, మీ యొక్క ఈ ప్రతిమకు మీరు నమస్కరించకపోతే ఈ అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని వేసేస్తానంటే వారు అన్నారు, ఈ ప్రతిమకు మేము మొక్కము, మా దేవుడే మాకు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు మాకు లేనేలేడు, మేము ఆయనకు తప్ప వేరే ఒకరికి మేము సాగిలపడము, మొక్కము అని నీతిగా బ్రతికిన, మాకు శ్రమలు వచ్చినా పర్లేదు, కష్టాలు వచ్చినా పర్లేదు, ఇబ్బందులు వచ్చినా పర్లేదు, ఎన్నో ఆపదలు వచ్చినా పర్లేదు, అగ్నిగుండం ఎదురైనా పర్లేదు, మాకు మా దేవుడు ఉన్నాడు రక్షించడానికి. హల్లెలూయా. మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు ఉన్నాడు. షడ్రకు, మెషకులు చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలకు ఆపదలు ఉంటే మౌనంగా ఉంటాడు. ఆయన అగ్నిగుండంలో అంట షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరినప్పుడు దేవాది దేవుడు వారికంటే ముందుగా అగ్నిలోకి దిగాడు. హల్లెలూయా. అగ్నిలో నుంచి వారిని విడిపించాడు. దేవాది దేవుడు అగ్ని బలమును చల్లార్చి అగ్నిలోంచి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విడిపించాడు. దానియేలు నీతియుతంగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు. సింహాలు చూసారు ఎప్పుడన్నా? మొన్న రీసెంట్గా ఎవరో సింహం దగ్గర సెల్ఫీ తీసుకుంటాకి వెళ్ళాడట ఒక ఆయన కదా. ఆ సింహం ఏం చేసిందండి? మింగేసిందా అన్నానా? సింహం చూసారా? బ్లడ్ పీల్ చేసింది ఆయన్ని. సింహాలు ఎంత ఆకలితో ఉంటాయి కదా, వాటికంటే నరుల యొక్క మాంసం అంటే చాలా ఇష్టం అంట. దానియేలుని సింహపు బోన్లో వేశారండి. సింహపు బోన్లో వేసినప్పుడు ఆ సింహపు గుహలో ఏమున్నాయి? సింహాలు ఏంటంట, వాటికి భోజనం పెట్టకుండా ఉంచారంట. భోజనం పెట్టకుండా కొన్ని రోజులు అలా ఉంచి 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 ఆకలితో ఉంచి దానిలో దానియేలుని వేసేసారు. ఎందుకు తెలుసా? ఆయన దేవునికి ఆరాధిస్తున్నాడని, దేవుని స్తుతిస్తున్నాడని. ప్రక్కవారు ఓర్వలేక, వారు దానియేలు గొప్ప స్థితిలో ఉన్నాడని ఓర్వలేక, ఏ రీతిగానైనా దానియేలుని ఇబ్బంది పెట్టాలని వారు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించి సింహాల బోన్లో వేయించారు. ప్రియ దైవజనమా, సింహాల బోన్లో దానియేలు వేయబడినప్పుడు ఆ యొక్క సింహాలట మౌనం అయిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడితే ఏం అయిపోవచ్చుదాం. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నాయి అక్క సింహాలు. ఎప్పుడెప్పుడు ఆహారం దొరుకుతుందని పైకి ఎదురు చూస్తున్న ఆ సింహాలు దానియేలు పడుతున్నా కూడా గట్టిగా నోర్లు బిగించుకొని ఉన్నాయంట. గట్టిగా చప్పట్లు కొడితే ఏమైపరచు. ఎందుకో తెలుసా? దేవాది దేవుడు ముందుగానే దానియేలు కంటే ముందుగానే సింహాల బోనులోకి వచ్చేసాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహాల బోనులోకి వచ్చినప్పుడు సింహాల బోన్లో దానియేలు కాదు వారు కనపడుతుంది. దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు సింహాలు కనపడుతున్నప్పుడు సింహాలు నోరు మెదపలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలు ఆపద కాల పరిస్థితులు ఎదురైనా దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు.
సింహాల నోళ్ళను మూసాడు దేవాది దేవుడు. సింహాల బోనులో నుంచి విడిపించాడు దేవుడు దానియేలుని. నీ జీవితంలో ఏ ఆపద ఎదురైనా నువ్వు ఆయన బిడ్డవు కనుక నిన్ను విడిపించడానికి నేను కదలబోతున్నాను అంటున్నాడు ఈ రాత్రి దేవాది దేవుడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఎదురైనా, ఏ నింద నీకు ఎదురైనా, ఏ శోధనే వచ్చినా, అనేక ఆపదలు నలుముకున్నా, మరణాపాయకర పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆయన బిడ్డవు గనుక, ఆయన సొత్తువు గనుక ఆయన అంటున్నాడు ఈ రోజున నీకోసం నేను కదిలి వస్తాను విడిపించడానికి అంటున్నాడు. నిన్ను నేను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలం మనము, ఆయన సొత్తైన జనాంగం మనము. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలము. ఎవరు బిడ్డ వినవండి ఏం చెప్పాలి? సర్వోన్నతుడైన దేవుని కుమారులు మనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పిల్లలు మనము. అందుకని నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ కోసం కదులుతాడు. మన పిల్లలు ఆపదలో ఉంటేనే వారిని రక్షించుకోవడానికి మనం కదులుతాము. దేవుని బిడ్డలారా, కానీ మన వల్ల కాదు విడిపించడానికి. కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదు, నాలాంటి వాడు, మనలాంటి వాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఎటువంటి ఆపదలు నిన్ను అలుముకున్నా కూడా నువ్వు ఆయన బిడ్డవు కనుక నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ఆపదలో నువ్వు ఉన్నావో, ఎటువంటి కష్టం నిన్ను అలుముకుందో, ఆర్థిక పోరాటమా, అనారోగ్య సమస్యలు ఉన్నావా, ఒకవేళ నిందలో అనుభవిస్తున్నావా, అవమానాన్ని ఎదుర్కొంటున్నావా, ఈ రోజున ఒకవేళ లేమి పరిస్థితులు ఎదుర్కొంటున్నావా, ఈరోజు ఎటువంటి ఆపద నీకుంది, సర్వాన్ని కోల్పోయి ఉన్నావా, ఈరోజు నీకున్న పేరును కోల్పోయి ఉన్నావా, ఈరోజు నీకున్న బిడ్డలను కోల్పోయి ఉన్నావా, దేవుని కోసం నువ్వు ఏదైనా నీతిగా బ్రతకడానికి ఏదైనా కోల్పోయి ఉన్నావేమో, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు కలిగే ఆపదలు అనేకాలు, కానీ నేను వారిని విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన పిల్లల్ని విడిపించాడు. దానియేలు ఆపదలో ఉన్నప్పుడు విడిపించాడు. యోసేపు ఆపదలో ఉన్నప్పుడు విడిపించాడు కదా. యోసేపు నా చెరసాల నుంచి విడిపించి గొప్ప రాజుగా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ యొక్క బాధలు వెనుక, ఈ ఆపదల వెనుక ఉన్నతమైన సింహాసనం ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు పంచుదాం. అందరూ అనుకోవచ్చు, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని కోల్పోయినా వీరు దేవుడిని వదిలిపెట్ల, నీతిని వదిలిపెట్టట్ల, వీరి జీవితం ఏమైపోద్దో అనుకోవచ్చు కదా. కానీ వారికి తెలియట్లేదు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఆపదలు అన్నీ అయిపోయిన తర్వాత రాజసింహాసనం ఉంది మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన సింహాసనాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అన్ని ఆపదల్లోంచి విడిపించి దేవాది దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదును ఆపదకాల పరిస్థితుల్లో ఆపదలన్నిటిలోంచి విడిపించి రాజసింహాసనం ఎక్కించాడు దేవాది దేవుడు. యోసేపును ఆపదలన్నిటిలో నుంచి తప్పించి రాజసింహాసనం ఎక్కించాడు యోసేపును మరి దేవుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మరి ఆపదలోంచి విడిపించి గొప్ప ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు దేవాది దేవుడు. అలాగే దానియేలును సింహపు నోటు నుంచి, ఆపద నుంచి విడిపించి దానియేలును గొప్పగా ఉంచాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. అదే దేవుడు ఇప్పటికి కూడా బ్రతికి ఉన్నాడు. ఆయన కోసం ఎవరైతే జీవిస్తారో, ఆయన కోసం ఎవరైతే నీతియుతంగా బ్రతుకుతారో, శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, కన్నీటి పరిస్థితులైనా, ఇరుకైనా, ఏదైనా సరే, ఈరోజు దేవాది దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ దేవుడు ఆపదలన్నిటిలోంచి విడిపించి వారిని గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిస్థితి, ఆపదలన్నిటిలోంచి విడిపించబడుతున్నావు. నువ్వు నీ కష్టాల్లోంచి విడిపించబడే రాత్రి, నీ ఇబ్బందుల్లోంచి విడిపించబడే రాత్రి, నీ శోధంలోంచి నిన్ను విడిపించబడే రాత్రి, నీకున్న బలహీనతల నుంచి దేవుడు విడిపించే రాత్రి, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులు, అప్పు బాధల నుంచి విడిపించే రాత్రి, ఈ రాత్రి నీ శోధన కొట్టివేయబడే రాత్రి, ఈ రాత్రి నీకున్న నింద నుంచి దేవుడు విడిపించే రాత్రి, ఈ రాత్రే దేవుడు నీ కోసం కదలబోతున్నాడు. ఈ రాత్రే నీ కోసం మోవబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి కదలబోతున్నాడు. ఆయన నీతిగా దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడినావు. లోకాన్ని వదులుకున్నావు, పాపాన్ని విడిచిపెట్టావు, దేవుని హత్తుకుని బ్రతకడానికి జీవించావు.
విడిపించావు. నీ జీవితంలో ఎన్నో ఆపదలు వస్తున్నా కూడా, ఎన్నో అవమానాలు వస్తున్నా కూడా, ఎన్నో నిందలు వస్తున్నా కూడా దేవుని కోసమే జీవించాలని ఒక నీ చేతుల్లోనికి వచ్చావు. అందుకనే దేవుడు ఈ రాత్రి నీకు చెబుతున్నాడు, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తానని ప్రభు అంటున్నాడు. నీకున్న ప్రతి ఆపద నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. నీకున్న ప్రతి అవమానం నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. నీకున్న ప్రతి రోగం నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. నీకున్న కష్టాల నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. నీకున్న ఏదైనా సరే, ఏ శోధన నుంచైనా నేను విడిపిస్తానని ప్రభు అంటున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను విడిపించేది, నీ విడిపించడానికి వచ్చేది ఒక చీఫ్ మినిస్టర్ గారు కాదు, ప్రైమ్ మినిస్టర్ గారు కాదు, ఒక మంత్రి గారు కాదు, ఒక అధికారి కాదు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు నీ కోసం దిగి రాబోతున్నాడు. నీ కోసం వస్తున్నాడు ఆయన. నేను విడిపించడానికి మూవ్ అవుతున్నాడు ఆయన. నీ కోసం కదలబోతున్నాడు ఆయన. ఆయన మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవాది దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు నీ కోసం. ఆయన ఏ పరిస్థితుల్లోనైనా దిగుతాడు నిన్ను విడిపించడానికి. ఆయన గొప్ప దేవుడు. ఈ రాత్రి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు భయపడలేదు. యోబు భయపడలేదు. దావీదు భయపడలేదు. ఎన్ని ఆపదలు వారి జీవితంలోనికి వచ్చినా వారు భయపడలేదు. యోసేపు భయపడలేదు. దేవుడు విడిపిస్తాడని నమ్మారు, నమ్మకంతో ఉన్నారు. అనేక ఆపదలు ఎదురైనా సరే దేవుడు మమ్మల్ని విడిపిస్తారని నమ్మారు. అందుకని దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు అదే వాగ్దాన రూపకంలో, దేవాది దేవుడు వాగ్దాన రూప సందేశాన్ని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. వారిని విడిపించిన దేవుడిని నేను ఇప్పటికీ బ్రతికున్నాను అంటున్నాడు ప్రభు. ఇప్పుడు కూడా నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను ఆయన విడిపిస్తారని ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ రోజుతో నీకున్న నిందలకు సమాప్తం అయిపోబోతున్నాయి. నీకున్న కష్టాలు సమాప్తం కాబోతున్నాయి. నీ కన్నీటి పరిస్థితులకు సమాప్తం కాబోతున్నాయి. నీ శోధన సమాప్తం కాబోతుంది. నీ అవమానం సమాప్తం కాబోతుంది. నీ కష్టాలు సమాప్తం కాబోతున్నాయి. నీ శోధన సమాప్తం కాబోతుంది. నీ ఆపత్కాల పరిస్థితులు సమాప్తం కాబోతున్నాయి. దేవాది దేవుడు అన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవాది దేవుడు ఆయన సామాన్యుడు కాదు, అతీతమైన అపారమైన శక్తి కలిగిన గొప్ప దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ ఒక తండ్రి, ఒక బిడ్డ తండ్రి, ఒక ప్రైమ్ మినిస్టర్ అయితేనే, ఒక చీఫ్ మినిస్టర్ అయితేనే ఆ బిడ్డకి ఎంతో ధైర్యం, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు కదా. ఏదైనా నాకు వస్తుందని ఒక ధైర్యం ఉంటుంది. మరి నీ దేవుడు, నీ యొక్క తండ్రి, మన తండ్రి ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు. హల్లెలూయా. నీ కోసం లేని దాన్ని సృష్టించగలిగిన దేవుడు. నీ జీవితంలో నిన్ను ఏదైనా ఆటంకపరుస్తుంటే దాన్ని తీసివేయగలిగిన దేవాది దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. అందుకని ప్రియ దైవ జనమా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు నీ జీవితంలో అనేక ఆపదలు ఉండి ఉండొచ్చు. ఇప్పటి వరకు అనేక శోధనలు ఎదుర్కొని ఉండొచ్చు. అనేక ఆపత్కాల పరిస్థితులు నీకు ఎదురై ఉండొచ్చు. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఆయన దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నువ్వు ఎంత ఆయన కోసం నిలబడటం చూశాడు. ఆయన కోసం ఎవరు నిలబడతారని చూస్తాడు కదా ఆయన. చూడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు, దావీదు, యోసేపు, యోబులు నీతిని తప్పలేదు. వారు నిలబడ్డారు దేవుని కోసం. దేవుడు విడిపిస్తాడని నమ్మారు. అందుకని దేవుడు వారిని విడిపించాడు. ఈరోజు నువ్వు కూడా అంతే ఉన్నావు కదా. ఆయన మీద నమ్మకంతో ఉన్నావు కదా. ఆయన కోసం విడిపిస్తాడని ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు అందుకని నిన్ను కూడా విడిపిస్తానని ఈ రాత్రి మాట్లాడాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు కదా. నీకోసం ప్రాణం ఇచ్చాడు ఆయన. నీకోసం, మన కోసం రక్తం కార్చాడు ఆయన. ఆయనకు నువ్వు, నేను, మనం అంటే ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందుకనే తన ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించాడు ఆయన. నన్ను ప్రాణం పెట్టినంతగా సంపాదించుకున్నాడు ఆయన. అటువంటి నిన్ను ఆపదలో ఉంటే ఎలా వదిలేస్తాడు? నువ్వు ఆపదలో ఉంటే ఎలా తట్టుకుంటాడు? నువ్వు ఆపదలో ఉంటే ఆయన పరలోకంలో సంతోషంగా ఉంటాడు. నువ్వు కష్టాల్లో ఉంటే, వేదనలో ఉంటే, నిందల్లో ఉంటే, అవమానాలు ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే నీ దేవుడు ఎలా మౌనంగా ఉంటాడో? నిన్ను విడిపించడానికి రాడా నీ దగ్గరికి? అగ్నిగుండంలోకి వచ్చినట్లు నీ దగ్గరకు రాడా నీ దేవుడు? సింహాల బోనంలోకి వచ్చినట్టు నీ దగ్గరకు రాడా? దావీదు దగ్గరకు వచ్చినట్లు నీ దగ్గరకు రాడా? యోసేపు దగ్గరకు చెరసాల్లోకి వచ్చినట్లు నీ దగ్గరకు రాడా? నీ దగ్గరకు వస్తాడు నాన్న. నీ దగ్గరకు వచ్చి నేను విడిపిస్తున్నాడు. ఈ రాత్రి నీతో నీ జీవితం మారిపోతాయి. ఈ రాత్రితో నీ పరిస్థితులు మారుతాయి.
నువ్వు నమ్ము అంతే. నువ్వు నమ్ము, నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. నేను విడిపించేస్తున్నాడు ప్రతి ఒక్క ఆపదలోంచి, ప్రతి కష్టంలోంచి దేవుడు నిన్ను విడిపించేస్తున్నాడు. నువ్వు నమ్ము. నమ్మకంతో నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుని మహిమను చూడబోతున్నావు, దేవుని కార్యాన్ని చూడబోతున్నావు, దేవుని కోసం నువ్వు నిలబడబోతున్నావు. ఆయన మహిమ కొరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా నేను అనుకుని ఉండొచ్చు. ఏంటి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, అయినా భక్తి అంటారు, అయినా ఆరాధన అంటారు, అయినా ప్రార్థన అంటారు, అయినా మందిరం మానరు అనుకున్న వారు ఎదుట దేవాది దేవుడు నేను ఘనముగా లేపబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లైవ్ చూసిన దేవుని పిల్లలారా, మీరు కూడా నమ్మండి దేవుని కార్యాన్ని. ఈ రాత్రి మీ పరిస్థితులు ఏమైనా, ఏ ఆపదలు మీరున్నా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి కదలబోతున్నాడు. అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు యేసయ్యా. ఈ రాత్రి ప్రభువా నువ్వు మాట్లాడిన అమూల్యమైన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించునని అయ్యా నువ్వు మాట్లాడిన మాటను బట్టి, ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, ఎన్నో ఆపదలు జీవితంలో అలుముకుంటున్నప్పుడు, అయ్యా ఒకవేళ నైనా అయ్యా నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో ప్రభువా, కానీ ఈ రాత్రి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. అయ్యా నైనా నీతిమంతులు కలిగిన ఆపదలు అనేకములు, కానీ వారిని విడిపించే దేవుడుగా నేనున్నానని మాట్లాడావు కదయ్యా. అయ్యా నాయన నిజమే అయ్యా. నీతిగా బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు యోసేపు, యోబు, అలాగే దావీదు నాయనా అయ్యా ఎన్నో ఆపత్కాల పరిస్థితుల్లోకి అయ్యా వారు వెళ్ళినప్పుడు నాయనా షడ్రకు, మేషకు అయ్యా ఇదిగో తండ్రి నాయన అబేద్నెగో, దానియేలు అని వారు అయ్యా నీతిగా బ్రతికినప్పుడు ఎన్నో ఆపదలు అయ్యా వారు నలుముకున్న వేళ ప్రభువా అయ్యా నైనా వారిని విడిపించడానికి నువ్వు కదిలిన దేవుడు అయ్యా, వారిని విడిపించిన దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. అవునయ్యా, నీ పిల్లలమైన మేము ప్రభువా అయ్యా నైనా మమ్మల్ని చూసే దేవుడుగా నువ్వు ఉన్నావు, మమ్మల్ని పట్టించుకునే దేవుడిగా ఉన్నావు. మేము ఆపదల్లో ఉండినప్పుడు నాయనా నువ్వు మౌనంగా ఉండే దేవుడు కానే కదయ్యా. నువ్వు మౌనంగా ఉండలేవయ్యా అయ్యా. చూస్తూ ఊరుకునే దేవుడు కాదయ్యా, మమ్మల్ని వదిలేసే దేవుడు కాదయ్యా. శత్రువుల తరుముతో ఎన్నో ఇబ్బందులు పెడుతున్న వేళ, ఆర్థిక పోరాటాల్లో నలిగిపోతున్న వేళ, అనారోగ్య సమస్యలు అల్లాడిపోతున్న వేళ, దేవా నా ప్రభు అవమానాలు, నిందలు అలుముకుంటున్న వేళ, ఎన్నో ఆపదలు చుట్టూ ఆవరించిన వేళ నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదయ్యా. నువ్వు నాయన ఎక్కడో ఉండే దేవుడు కాదయ్యా. మమ్మల్ని విడిపించడానికి మా దగ్గరకు వచ్చే దేవుడివి, మా పరిస్థితుల్లోనికి వచ్చే దేవుడివి అయ్యా నాయనా. ఇంత గొప్ప దేవుడు మా దేవుడు అయినందుకు వందనాలయ్యా. మా తండ్రి నువ్వు అయినందుకు వందనాలయ్యా. మమ్మల్ని ఆపదలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసి మనుషులైతే పక్కకు వెళ్ళిపోతారు నాయన, మమ్మల్ని విడిపించడానికి ఎవరు ముందుకు రారు, కానీ దేవా నా ప్రభువా నీ బిడ్డలము నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నవాడివి అయ్యా. నీ రక్తంతో మమ్మల్ని సంపాదించుకొని నీ బిడ్డలకు ముద్రించుకున్న దేవుడు కదా. నీ బిడ్డలమైన మా కోసం కదిలే దేవుడుగా ఉన్నావయ్యా. మా పరిస్థితుల్లోనికి వచ్చి, మా ఆపదల్లోనికి వచ్చి మమ్మల్ని విడిపించే దేవుడుగా మాకున్నందుకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా ఎంతమంది అయితే నిన్ను నమ్మి ఉన్నారో, ఎంతమంది వారుకున్న ఆపదల నుంచి నువ్వు విడిపించే దేవుడు అని విశ్వసిస్తున్నారో, వారందరి మధ్యకి ఈ రాత్రి నువ్వు కదులుదువుగాక, వారిని తాకుదువుగాక, వారి పరిస్థితుల్లోనికి వెళుదువుగాక, వారికున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి వారికి విడుదల కలుగునుగాక, ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగునుగాక అయ్యా. అప్పు బాధల నుంచి విడుదల కలుగునుగాక, నిందల నుంచి వారికి విడుదల కలుగునుగాక, అవమానాల నుంచి విడుదల కలుగునుగాక, అనారోగ్య మరణకరమైన రోగాల నుంచి విడుదల కలుగునుగాక అయ్యా. లేమి పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగునుగాక, వారికి ఉన్న శోధన, బాధ, కష్టాలన్నిటి నుంచి విడుదల కలుగునుగాక తండ్రి నాయనా. వారి జీవితాలను ఆశీర్వదించదువుగాక,
వారిని సమృద్ధితో దీవించుదువుగాక. నీ మహిమ కొరకు వారు నిలబెట్టుకుందువుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నాయన, ఈ ఆపదల్లోనే ఉంచను, మిమ్మల్ని నేను విడిపించి నాయన ఆశీర్వదిస్తానని మాట్లాడిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలోంచి నువ్వు విడిపించినందుకు, ఆపదలన్నిటిలోంచి విడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ సమృద్ధితో నింపు, నీ దీవెనతో నింపు, నీ అభిషేకంతో నింపు అయ్యా. కొలత లేని ఆత్మశక్తి నీ బిడ్డలకు అనుగ్రహించుదువుగాక, అనుగ్రహించుదువుగాక, అనుగ్రహించుదువుగాక. నీలో ఉన్న సర్వ సమృద్ధి వారి కుటుంబాల్లోనికి వెళ్ళనుగాక. నీలో ఉన్న సంపూర్ణమైన దీవెన వారి కుటుంబాల్లోనికి వెళ్ళనుగాక, వారి వ్యాపారాల్లోనికి వెళ్ళనుగాక, వారి చేతి పనులకి వెళ్ళనుగాక, వారి ఉద్యోగాల్లోనికి వెళ్ళనుగాక. వారికున్న ప్రతి చేతి యొక్క పనులు దీవించబడనుగాక. అయ్యా నాయన, అన్ని రకాల ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అయ్యా, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నాయన మీరు భద్రపరిచి మహిమ పొందుకొనుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమెన్.